అందరికీ వందనాలు. స్తోత్రం కలిగిన సంఖ్య కాపాడి రాయడం నచ్చిన దేవుని బిడ్డలు, ఊర్లో పెద్దలు, అర్థంలో వచ్చిన దేవదాసులు అందరికీ ప్రభు యొక్క వందనాలు. అందరికీ జీవించిన ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 1 నుండి ఇప్పుడు వరకు చదవండి. ప్రకటన గ్రంథము పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూసి తిని, అతడు ఆది సర్పములు అనగా అపవాదియు సాతానులు అను ఆ ఘట సర్పములు పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధములు మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడి వచ్చును కాలము విడిచిపెట్టబడవలెను. సాతాను గురించి రాయబడిన కొన్ని మాట్లాడుతుంటే మీరు బాగా చూడాలి. స్తోత్రం. మొదటి అని ఎబ్రాయ భాషకి 2 అర్థం ఉంది, గ్రీక్లో 3 అర్థం ఉంది. అది నేను చెప్తాను, మీరు సరిగా వినండి. ఎబ్రాయ భాషలో ఉన్న అర్థం నేను చెప్తానండి. DIABONOS డియాబిలోస్ అని దీనికి ఒక పేరంటే దేవునికి స్తోత్రం. ఆ పేరుకి అర్థం ఏమనంటే దేవునికి స్తోత్రం. నిన్ను ఏం చేస్తున్నారు? ఉపయోగశూన్యంగా చేయని వాడు. ఇప్పుడు సాతాను పని ఏం చేస్తున్నారు? మనకు అందరికీ ఉపయోగశూన్యముగా చెయ్యవాడండి. నీకు ఉపయోగకుండా నీ జీవితము మాగుండకుండా నేను ఏం చేయాలి? పాడు చేయడమే ఈ సాతాను పని. అది എല്ലാ కాలంలో సాతాను అరగంట పని చేసుకున్నారు, ఇప్పుడు కూడా అదే పని చేసుకొని తిరుగుతున్నారు. అందుకని దేవుడు చక్కబడ్డ బాగా జాగ్రత్తగా ఉండాలి. సాతాను నేను ఉపయోగకుండా, పాడు చేయకుండా, చూడకుండా, ఏం చేయకుండా స్థానం ఇవ్వకూడదు. ఈ పరిశుద్ధాత్మ సాతాను ఆత్మ రెండుకి తేడా ఉంటుంది. అపవిత్ర ఆత్మ చెందిన మనుషులు ఎక్కడ ఉంటారండి? ఆయన జీవితం చూడండి, సమాధులు ఉన్నారు, అటువంటి చెత్త చెదారమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అలాగంటే చేస్తారు కాదండి. దానికి గతం బాగా తేడా ఉంది. ఈరోజుకి పరిశుద్ధాత్మ వచ్చిందా లేదా అని తెలియడానికి మీ వంటగదికి తెలిస్తే సరిపోతుంది. నీ వంటగదికి వెళ్తే ఈ అపవిత్ర ఆత్మ ఉన్నవాడు ఎప్పుడు ఎలా ఉన్నాం? చెత్తగానే ఉంటాడు. చెత్తగా ఉన్న చోటాడు ఉన్నారు కదా, సమాధిలోనే ఉన్నారు కదా, కంపు కొడుతున్న స్థలము, దుర్గమ్మ వచ్చిన చోటలో. ఈ వంటగదికి వెళ్తే నీలో ఆత్మ ఉందా, సాతాను ఆత్మ ఉందా తెలుసు. అది నీ ఇల్లు చూస్తే తెలుసు, నిన్ను చూస్తే తెలుసు. సరైన ఆత్మ ఉండేవాడు అయితే ఆడి డ్రెస్సింగ్, ఆడి ఏమంటే ఆడు వస్త్రధారణ అన్ని చూస్తే తెలుసు. ఏం తెలుసు? సరైన ఆత్మ ఉండిన వ్యక్తి అలాగా తెలుసు. సరైన ఆత్మ లేనివాడు అవుతుంది అనుకో, ఆడు ధరించిన బట్టలు చూడండి, ఏ బట్టలతోని వంటగది చేసిన అదే బట్టలతో చర్చకు వచ్చి కూర్చోవాలి. ఏ బట్టలతోని నీ పడుకున్నారు అదే బట్టలతోని ఆరాధనకి వచ్చుకున్నారు. అది ఆయన అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ సరైన ఆత్మ దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అంటే అపవిత్ర ఆత్మ గురించి బైబిల్ ఉంది, అది తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. నేను సాతాను చెయ్యిన మొదటి, నేను ఇప్పుడు చెప్పదే ఎబ్రాయ భాషలో మొదటి వాక్యము ఆ పదము ఏం చేస్తున్నారు? ఆయన శూన్యంగా చేసిన వాడండి. దేవునికి స్తోత్రం. రెండవదే ఆయన ఎబ్రాయ భాషలో ఉన్న, అది నేను చెప్తున్నాను, SAIR ప్రేయర్. SAIR ప్రేయర్. స్తోత్రం. ఆయన అర్థం ఏమంటే దేవునికి స్తోత్రము. ఆదికాండం 20 అధ్యాయంలో 25వ వాక్యం చూడండి. ఆయన అర్థం అక్కడ ఉంది. ఆదికాండం 25వ అధ్యాయము 25వ వాక్యం. 25. మొదటివాడు
ఎర్రివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రము ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రము. ఈ పదానికి సైర్ అనే పదానికి అర్థము ఒళ్ళందయముంది, ఉన్నవాడండి. దేవునికి స్తోత్రం. ఉల్లందయముంది, రోమం ఉన్నవాడండి. స్తోత్రం కలిగింది. మీ ఎబ్రాయ భాషలో 3 అర్థం నేను చెప్తున్నారు, బాగా విన్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక బాగా విన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎబ్రాయ భాషలో మొదటి నేను చెప్పకూడదు వినండి. దేవునికి DAIMON డిమోన్. స్తోత్రం ఏంటండి? డెమాన్. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన అర్థం దివ్య 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 అంటే డివైన్, దైవత్వం ఉన్నవాడు. కానీ ఆయన అనగండి లేదు, కానీ ఆయన అనగండి ఉండినట్టుగా నటిస్తున్నారు. ఏంటి ఉండినట్టుగా? దైవత్వం ఉండినట్టుగా నటిస్తున్నవాడండి సాతాను. ఆ డిమోనైన శక్తి కొందరిని కూడా ఇప్పుడు ఏముంది? ఏంటి? ఆడు కూడా ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. ఇప్పుడు నటిస్తున్న వాడు శరీరం శక్తి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? పని చేసినట్టుగా ఉంది. దేవుడికి ఇంకా రెండవదే ఆయన ఇంకా రెండవదే ఉన్నది నేను చెప్తున్నాడు. గ్రీకులో DAIMONIAN డిమానియా. దాని అర్థం ఏంటంటే ఇది 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం ఉంది ఆయన అర్థం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం ఆయన అర్థం ఉంది. దేవుని స్వరూపి అయిన సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుంటు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు పుట్టిదనము కలుగజేయును. ఆయన పని అండి సోదర. అంటే గ్రీకు రెండవది అర్థము నిన్ను గుర్తించని చేయడం. ఏది? సత్యం తెలియకుండా, నిజానికి తెలియకుండా చాలా మందికి ఏం చేస్తున్నారు? గుడ్డిపరచడమే, కన్ను కనిపించలేకుండా. అంటే ఆయన అర్థం ఏంటంటే కప్పుకున్నాడు. అన్ని విషయం ఏం చేస్తున్నారు? కప్పేస్తున్నారు. కప్పేస్తే ఎవరికి ఏం తెలియదు, ఎవరికి కనపడదు. అంటే ఈయన పని ఎవరికి బయట ఎవరికి ఏం చేయదు. అంటే అందరికీ ఇలాంటి పని చేస్తున్నారు ఈ సాతాను శక్తి. దేవుడికి స్తోత్రం. ఈ 3వదే ఆయన గ్రీకులో రాయబడిన పదము దేవుడికి స్తోత్రం. అదే అర్థపడి DIABONOS డియోబిలోస్. DIABONOS డియాబిలోస్ అని పదానికి అర్థం నేరం మోపడం. అప్పుడు సాతాను ఎప్పుడు ఏ పని చేస్తున్నారు? ఒకటి ఆయన నేరం మోపడం, 2 కప్పుకోవడము, 3వది ఏం చేస్తున్నారు? నటించడము. దేవుడికి అది 3 గ్రీకులు అర్థము. స్తోత్రం. ఈ 2వది ఎబ్రాయ భాషలో అర్థం ఏమంటే దేవుడికి స్తోత్రం కలిగింది కాక ఉపయోగ శూన్యంగా చేయడం, నిన్న నాశనం చేయడం. ఈ 2 కార్యములు ఎబ్రాయ భాషలో దేవుడికి స్తోత్రం కలిగింది కాక. సాతాను పని ఎప్పుడు నన్ను ఏం చేయాలి? నాశనం చేయడము. దేవుడికి స్తోత్రం. అది అర్థం తెలుసుకోండి. దేవుని బిడ్డలు ఈ దినములు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ పదం ఏమంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. రెండవదే ఈ ప్రకటన కదా 20వ అధ్యాయం 2-3 వాక్యములు. ఇక్కడ చూడండి. SATAS సతాని. ఎవరండి? సాతాని. స్తోత్రం. ఇది మీకు తెలియాలంటే మొదటి దినవృత్తాంత పుస్తకము 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి దినవృత్తాంత పుస్తకము 20వ అధ్యాయము 21 మొదటి వచనం. సైతాని పని ఏంటంటే విరోధంగా లేచి
ఇశ్రాయేలును లెక్కించడం దావీదుకి ఏం చేశారు? ప్రేరేపణ చేయించడం. సాతాను పని ఏమండి? ప్రేరేపణ చేస్తున్నారు. ఎందుకు దావీదుకి ప్రేరేపణ చేశారు? లెక్కించడానికి. అది దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తం ప్రజలకు ఏం చేయకుండా ఉండడానికి, లెక్కించకుండా ఉండడానికి దేవుడి చిత్తం. సాతాను దావీదుతో దేవుడు ఏం చేశారు? విరోధంగా ఆడ చేసిన. ఎప్పుడు ఆడ ఏం చేసిన? విరోధం చేసిన వాడు. సాతాను ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికి? నీకు, నాకు, అందరికి ఏం చేస్తున్నారు? విరోధంగా చేస్తున్నారు దేవుడికి. విరోధంగా ఒక్కొక్క విశ్వాసికి విరోధంగా ఉంటే ఆ సాతాని ఆత్మ ఆడ మీద కొంచెం ప్రభావం ఉంది. సోదరుడు నేను చెప్పిన నీకు అర్థమైందా? ఎవరికి ఎవరి మీద విరోధం ఉంటే సాతాని ఆత్మ కొంచెం ప్రభావం ఉంది అని దేవుడు వాక్యంలో రాయబడింది. అవి అన్ని ఇక్కడికి వచ్చి కూర్చుంటా ఇక్కడ అన్ను 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 ఇక్కడికి తిరిగి ముగ్గురు కూర్చోండి. సోదరుడు కొంచెం ఉన్నాడు. అది కూడా తీయడం, అది కూడా తీ, రెండు తీ. ప్రభు ఎక్కడ? ప్రభు ఇది కింద పడరా, ఆ డోళని కిందకి పెట్టు, ఆ బట్టలు కొంచెం పైకి ఎక్కి కింద పెట్టు. సర్దుకుపోండి. నీ తిరిగి కూర్చోరా. మీరు తిరిగి వచ్చినప్పుడు కొంచెం సరిగా అయిపోయి స్తోత్రం కలిగింది. అప్పుడు ఇప్పుడు సాతాను పని ఏంటని కొందరికి ఇప్పుడు కూడా సాతాను ఏం చేస్తున్నారు? అవును కదా, కొందరు విశ్వాసికి ఇప్పుడు కూడా ఏముంది? విరోధం ఉంటే నా ప్రాబ్లం అండి. ఆ సాతాను ఆత్మ నీలో కొంచెం ప్రభావం వేరే ఏం లేదు. కొందరికి ఏమవుతున్నారు? చాలా సాతాన్ని ఆ కాలం చేశారు, ఈ కాలంలో చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది సాతానికి అంత ఒక అర్థం కూడా ఉంటుంది. మొదటి పీతరు 5వ అధ్యాయం 8 వాక్యం చూడండి. మొదటి పీతరు 5వ అధ్యాయం 8 వాక్యం చూడండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది అదే పదం ఏమంటే విరోధి. అప్పుడు పీతరు గారు చెప్తున్నారు అదే, విరోధి అయినా అంటారు. సాతాను ఎప్పుడు విరోధి అంటే. హలో, ఈ రాత్రి మీకు ఎవరైనా విరోధిగా ఉంటే సాతాను. మనిషిని నీ ఏం చేయకూడదు, విరోధంగా ఉండకూడదు. అలాగే విరోధంగా ఉండండి ఎవరు? సాతాను ఆ ప్రభావం కదా సోదరు. అది నీలోని ఆ ప్రభావం రాకూడదు. ఏది చెప్పితే ఇప్పుడు బై ఛాన్స్ మనకు కోపం ఏదో వచ్చి చెప్పడం, అది మళ్ళీ ఏం చేయాలి? అది విడిచిపెట్టకుండా ఆ విరోధమైన మాట దాచుకుంటూ పోవడమే ప్రౌఢం. నాకు కోపం వచ్చింది, నేను కోపపడేది ఏదో విషయం, నీకు అది నచ్చలేదు. అది నచ్చలేదు నేను అది చెప్పి ఏం చేశాడు? మీరు మళ్ళీ ఆయన ఏం చెప్పారు? మళ్ళీ సన్యాసి చేసినట్టు ఏమంటే అదే సన్యాసి ఒక ఏరు దాటడానికి వెళ్ళినప్పుడు ముగ్గురు అప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు అమ్మలు అక్కడ నిలబడుతున్నారు. అప్పుడు ఏరు దాటడానికి తెలియదు, అంటే నీరు ఎక్కువ ఉండదు. ఒక సన్యాసి ఏం చేసేది, అమ్మకి ఎత్తుకొని ఆ ఏరు దాటి అవతల పెట్టలేదు. పెట్టిన తర్వాత ముగ్గురు నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్ళినప్పుడు సన్యాసి ఏం చేశాడు, ఈ అమ్మకి ఎప్పుడు ఎత్తుకున్నారో అప్పుడు అదేమని. కానీ తోడుగా ఉన్న ఇద్దరు ఏం చేస్తున్నారు, ఆ శిష్యులు మనతో పెట్టుకుంటా ఇది అంటే ఈ సన్యాసి అలాగే చెయ్యొచ్చా అని అలాగే చేశారు. అది చెయ్యినది నీ ఇంకా ఏం చేయకూడదు, నీ వదలలే. ఆడ వదలేరు, నీ దాంట్లో ఏం చేయలేదు. ఇప్పుడు కూడా కొందరు విరోధ మనసును పెంచి వదలలే. చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, క్రైస్తవుడు చెప్తున్నారు అన్నీ ఉందని. కానీ అప్పుడు ఉన్న విరోధం ఏసయ్య అలాగే విరోధంగా ఉంటే నేను ఈ రోజు కూడా ఇక్కడే ఉండదు, ఎప్పుడో పోయిందండి. మన చేయన క్రియను బట్టి అయితే ఆ విరోధం ఆయనకి అలాగా ఉంటే ఒక క్షణం కూడా మన లోకంలో
బైబిల్ చెప్తున్నారండి అని ప్రతి దినం కోపపడిన వాడని ప్రతి క్షణంలో ఆయన ఏం చేస్తున్నాడు అంత కోపం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు మన మీదకి ఆయనకి విరోధం సాతాను అనే శక్తికి ఏముందండి ఎప్పుడు ఏమంటే విరోధి స్తోత్రం నీకు విరోధిగా ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే సాతాను తప్ప వేరే ఎవరు నీకు లేదు కొందరు ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరుగుతుంది అది పట్టుకొని జీవితాంతం ఏం చేస్తున్నారు పట్టుకొని తిరుగుతున్నారు దేవుని అలాగే ఏం చేయకూడదండి అదే ఏం చేయాలి అప్పుడప్పుడు ఏం చేయాలి స్తోత్రం కనిపించాలి అదే చెప్పండి ఇంకా మూడవది అక్కడ చెప్పిన మాట ఏంటంటే రెండవ మాట 2:22 మాట అతడు ఆది సర్పమును అనగా అంటే ఏ సర్పం అండి ఆది సర్పం అంటే ఆది కాలం ఆది సర్పం అంటే ఆది పుస్తకం ఆది కాండంలో ఉన్న సర్పాన్ని ఆది సాధన ఆయన ఏం చేశారంటే ఆది కాండం 3వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి 3 వరకు 4 వరకు యెహోవా చేసిన సమస్త సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పేనని ఏటైంది సాతాను ఏం అడిగాడు అయ్యి అమ్మాయి ఏం చెప్పారు ఆ మధ్య కలపడం కొందరికి ఇప్పుడు ఏమండి కనిపించదు నీకన్నా ఇప్పుడు నేను ఉదాహరణగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు రాజేష్ అరకలేదు నేను చూడలేదు చెప్తాను అక్కడ ఎవరో ఒక అమ్మతోనే మాట్లాడుతున్నారు అది నేను చూసాను నేనేం చెప్తున్నారా ఇక్కడికి వచ్చి ఏం చెప్తాను పని కూడా కలిపారు ఏంటి కలిపారు మాట్లాడుకోవడానికి బండిని తీసుకొని వెళ్ళంటారు విశ్వాసులకి అందరికీ షుగర్ కొంచెం ఎక్కువ ఉంది ఈ రోగం ఉన్నట్టే చెప్పచ్చు కదా నీ ఏదో దేవుడు చెప్పారు తినచ్చా సాతానే అంటాడు అమ్మ సాతాను అడిగితే తినలేదు తినకూడదని దేవుడు చెప్పారు ఈ అమ్మాయిని చెప్పారు ఆయనకి అంతే చాలు ఏది చిన్న మాట చాలు బాగా ఆడబారు మళ్ళీ విస్తారమైన స్థలం తీసుకున్నారు దేవుడు చూపించి నీ ఏది చెప్తుంది కొంచెం కలిపి కొట్టరు దేవునికి సోదరు చాలా కుటుంబం చాలా సంఘం వ్యక్తులు పాడవడానికి నాశనం అవడానికి కారణం కొంచెం కూడా నారదమ్మని కొందరు సంఘం లోపల ఎప్పుడు తప్ప బయట కనిపిస్తే ముట్టికి ఏర్పడితే చూపించి ఎలాంటి పని చేయాలి ఇది అది చెయ్యడం ఎందుకంటే మనం అలాగే చెప్పడం కారణం ఏమంటే ఈ అమ్మ స్వభావం మన మీద ఉన్నారు అమ్మ స్వభావం మన నుండి ఉంది కాబట్టి మనం కొంచెం కూడా ఏం చేస్తాం ఉండినట్టుగా మనం ఏం చేయలేం అది చెప్పండి ఎలాగంటే మనం పరిశీలించండి ఎలాగా ఉండినట్టుగా చెప్పడానికి ప్రయత్నించండి అలాగని ఏం చేయాలి జీవితంలో ప్రాయోగికంగా చేయాలి దేవునికి సోదరు గట్టిగా సోదరు చెప్పండి ఈ సాతాను ఏం చేశారమ్మా అతడు ఆది సర్పమును అనగా స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాడు అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనేను అందుకు సర్పం మీరు చావనే చావరు ఏలయనగా
మీరు వాటిని తిని తినమున మీ కన్నులు తెరవబడిన నీవు. దేవుడు ఏం చెప్పారు? సాతాను ఏం చెప్పారు? ఏడి ఒకసారి కూడా అది చదవండి. అందుకు సర్పము మీరు చావనే చావండి. ఆయన పైన అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పంతో అనేను. అందుకు సర్పము మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పారు? దేవుడు అలాగే చెప్పారు. ఏదో నీకు నమ్మకం. 2 సార్లు చెప్పారు చావరే చావరే చావరు శాతాన్ని చెప్పిన కాబట్టి అదే నమ్మకం. తర్వాత వినండి. ఏదనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని తిరిగితో చెప్పగా. ఇప్పుడు ఏం చెప్పారు? దేవతల వలె దేవుడు ఎరుగుదని తెలుసు. దేవుడు చెప్పారు. దేవుడికి సోదరు. ఇంకా తర్వాత చెప్పండి. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినేను. చూడండి, ఈ బాగా ఇది తిండి సీరగా వచ్చింది. చెప్పండి. తిండిది కాక పట్టుకొని వచ్చింది. భార్య అమ్మగారు ఈ వృక్ష ఫలం తినేసి ఎలాగ వచ్చింది? నడిచి వచ్చింది. అది నాకు తెలుసు. కాస్త ఆలోచించండి, బుర్రవాడండి. అలాగే కాదు. దేవుడు ఆయనకి ఏమిచ్చింది? గ్లోరీ ఇచ్చింది. మాకు మా నమ్మకం తెలిపింది. ఇది తిన్నప్పుడు ఏమైంది? ఎలా వస్తున్నారు? ఎవరికి తెలియదు? ఇది ఆదాముకి తెలియదు. ఆదాము కూడా ఏం చేశారు? ఎక్కడికి తిన్నాడు? దేవుడు పోయిన పొన్ను దేవుడు పోనే పోను కానీ భార్యకి ఏం చేయదు. భార్య వదిలితే మళ్ళీ ఎవరు దొరకదు కదా, వేరే లేదు కదా. అందుకని ఏం చేశాడు? సోదరు ఆయన కూడా ఎదిగి ఆ వృషఫలం తిన్నారు. ఈ సాతాను కుయించి చేతాన్ని రాయబడి సోదరు అవ్వకి ఎలాగా మోసపరిచారు? పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది. ఇప్పుడు ఆ పాత సర్పము ఎలాగా ఇప్పుడు కూడా ఆయనకి ఏముంది? కుయించి చేత అవ్వకి మోసపరిచినట్టుగా చెరపబడి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సోదరు చెప్పండి, ఈ ఫలం తినడం తప్ప? ఫలం తినదా తప్పు? అదే నేను అడుగుతున్నా. ఫలం తినడం తప్ప? అవ్వ ఫలం తిన్నామా తప్ప? అదే అంటే మనం ఎన్ని ఫలం తిని నేను ఎప్పుడు కూడా మామిడిగా తీసుకొని వచ్చాడు. అది తప్ప? నేనే ఏం లేదు. అది కాదు బాబు. మీరు ఎవరికి నమ్మలేదు? సాతాను అవ్వ ఎవరికి నమ్మరు? సాతాను మాటకి విశ్వసించి దేవుని మాట ఏం చేశాడు? అదే పాపం. పండు తినడం కాదు, ఎవరి మాట విశ్వసించారు? సో ఈ కాలంలోకి అందరికీ ఉన్న తప్పదేంటి? దేవుడి మాట కంటే స్తోత్రం. రోమాపత్రిక కూడా కలిసి చదవండి. 14వ అధ్యాయం 23వ వాక్యం కూడా కలిసి చదువు. అప్పుడు నేను చెప్పిన కరెక్ట్. అనుమానించువాడు విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. అదే పాపం. ఏదో పాపం. విశ్వాసమూలముగా తిని ఎవరికి నమ్మారు వారు? దేవుడికి ఏం చేయలేదు. అదే పాపం అంటే తమ్ముడు. దేవుడికి సోదరు అవ్వకి ఎలాగా చెప్పారు? కుయించి చేస్తారు.
ఎలాగ మారింది? దేవుడు విషయం గురించి ఆ దేవుడు చెప్పిన మాట అది నమ్మలేకపోయింది ఎవరు? ఆదాం. మనకు కూడా అలాగే జరుగుతున్నారు. కొరింథీ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలకు కూడా అలాగే జరిగింది. ఒకసారి కూడా ఆ పదం చూడండి. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోయేమో అని యేసయ్య దగ్గర నుంచి మనం ఎలాగ దూరంగా వెళ్ళిపోవడం. అవ్వకి పండు మనకి మనకు కూడా అదే స్వభావం ఉంది కదా. ఏది దేవుడు చెప్పినది నమ్మలేదు. దేవుడు నమ్మలేదు. ఏది దేవుడు చెప్పింది నేను నిన్ను స్వస్థ దేవుడు అని ఆ మాట మనము నమ్మలేకపోతుంది. ఎందుకంటే 4 సార్లు తగ్గితే చాలు. అదే అంటే అప్పుడు ఆమె ఆడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికి? మాదిరి దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు కొందరు విశ్వాసాలకు అదే నమ్మకం. అప్పుడు అదే టైం బాగోండి. నీ మనసు అలాగే దేవుడి దగ్గర నుండి నేను ఏం చేస్తాను? దూరం చేస్తుంది. అది దూరం అయిపోతే అది 2 విషయం జరుగుతుంది. పవిత్రత పోతుంది, శరణత పోతుంది. దేవుడికి సాతాను చేయన ఈ పాము చెయ్యిన పని ఏదండి? నిన్ను దేవుని దగ్గర నుండి దూరపరచడం. ఆనాడు జరిగినట్టుగా ఈనాడు కూడా సంఘ బిడ్డలనే దేవుడు ఆరాధనకి రాకుండా, ప్రార్థనకి రాకుండా, బైబిల్ స్టడీకి రాకుండా, సువార్తకి రాకుండా నిన్ను దూరం చేయడమే ఆయన పని. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు సంఘ బిడ్డలు ఏం చేయాలి? ఈ దినములు జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అల్లెలే చెప్పండి. ప్రకటన గ్రంథంలోకి రండి. 20వ అధ్యాయము 2 కిందకి అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానుడు అను ఆ ఘట సర్పమును పట్టుకొని. ఘట సర్పము ఆయన గురించి ఎక్కడ ఏం రాసి ఉంటుంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం కలిసి అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడేను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండేవి. అదే కొంచెం ఆయనకి ఎన్ని తలైంది? 7 తలలు. నీకెన్ని తలైంది? నీ ఒక్క తల్లి ఆలోచించినప్పుడు ఆడ 7 తలతో ఎలగలేదు. నీ ఒక్క బుర్రతోటి ఏం చేసినావు? సాతానికి ఎన్ని తల ఉంది? ఆ 7 తలతో ఆలోచించి నిన్న మొత్తం నాశనం చేయడానికి. దేవుడికి స్తోత్రం కలిగిన అర్థమైనోడు మాత్రం దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం కలిగిన అంటే ఆయనకి ఏముందండి? 7 తలలు ఉంది, 10 కొమ్ములు ఉంది, ఇంకా ఏముంది? దాని తల మీద 7 కిరీటం ఉంది, ఇంకా దాని తోక ఆకాశ నక్షత్రములలో. ఆయన కళలు చెప్తున్నారు. కళలని రంగు ఎర్రన అది కూడా అమ్మని మర్చిపోయారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమేన్. 7 తలే ఉంటారంటే ఆయనకి జ్ఞానబోరుడు, జ్ఞానం ఉంది. ఆయనకి సాతానికి ఏముంది? జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. 10 కొమ్ము అంటే అది అధికారం చూపిస్తున్నారు. ఏంటంటే అధికారం ఉండేవాడు. స్తోత్రం కలిగిన. రెండవది అక్కడ చెప్పిన ఆయన తల్లిలో ఏముందండి? కిరీటం ఉందండి. దేవుడికి స్తోత్రం. 7 కిరీటం ఉంది. ఆయన అర్థం ఏంటంటే ఆయన కూడా ఏలవాడు చెయ్యినవాడు. ఆయన కూడా ఏలవాడు చేసుకున్నాడు. ఎక్కడ ఆయన ఎక్కడ కొట్టున్నాడు? పరలోకం ఏలవాడు చేస్తున్నారు. భూమి కూడా అంటే పరలోకం మీద ఏలవాడు చేస్తున్నారా లేదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వాక్యం త్వరగా చదవండి. ఎఫెసీ పత్రిక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాయుమండలం అంటే వాయుమండలం.
ఆకాశ మండలం నేను ఏబిసిడి ఇప్పుడు నేర్పించాలంటే సోదరం తప్పైన కూడా చెప్పాలి. నేను చెప్పలేకపోతే నీకేం తెలియకుండా కూర్చున్నారండి అర్థం. అవును కదా, నీలో ఉన్న చెప్పండి సోదరం. వాయు మండలం ఆకాశం అన్నప్పుడు ఇప్పుడు ఆకాశంలో భూమిలో ఆయన ఏం చేస్తున్నారు? అధిపతి అంటే ఏలవాడు చేస్తున్నారు సోదరం కలిగి. ఏలవాడు చేయలేని వాడు మనమే. మన మీదకి ఆయన ఏం చేయలేదు, మనం ఆయనకి ఏం చేస్తున్నాం సోదరం కలిగి. అందపేడ దేవునికి సోదరం. మనకై ఏలవాడు చేయలేదు, మనం తిరిగి ఆయనకి ఏం చేస్తున్నాం దేవునికి సోదరం కలిగి. ఆయన కళ ఎలాగుందండి? ఎలాగ ఉంది? ఎరుపు కలర్ ఉంది. అలాగా సోదరం కలిగింది కాదు. ఆ కలర్ ఎందుకు చూపుతున్నట్టు భయం రావడానికి దేవుడికి సోదరం. ఇప్పుడు సాతాను ఎప్పుడు మనిషినికి భయం తెచ్చి వచ్చిన శక్తి అది దేవుడికి సోదరం. కానీ అయ్యగారు దాన్ని చెప్పిన కాబట్టి నాకు భయమా, బయటికి వెళ్ళడానికి భయం అన్న భయపడకూడదండి. దాన్ని మించిన శక్తి మనలోనే ఉందా? అవును కదా, మనలోనే ఉంది కదా. అంటే మొదటి యోహాను పత్రిక 4వ వాక్యం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక. లోకంలో ఉన్నవాడు ఎవరే? యోహాను సువార్త 14:30. అప్పుడే మనకు అర్థం. యోహాను సువార్త 14:30. ఇతడు మీతో విస్తరించి మాట్లాడారు. ఈ లోక అధికారి వచ్చినారు. లోక అధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధం, నాతో ఆయనకి ఏం లేదు. ఇంగ్లీష్ లోని చదువు. ఆ లోకాధిపతి వస్తున్నారు, ఆయన సరకి నా చేతిలో లేదు అని చెప్తున్నారు. అప్పుడు లోకములు ఉన్నవాడు ఎవరంటే సాతాను. ఓకే, అలాగైతే యోహన రాసిన పత్రికలు 4:4 లోకములు ఉన్నవాడు కంటే. అప్పుడు లోకములు ఉన్నవాడు ఎవరు? సాతానుని కంటే మన ఉన్నవాడు గొప్పవాడు. సోదరులు చెప్పండి, గట్టిగా సోదరులు చెప్పండి. ఇది గట్టిగా 10 రోజులు చెప్తే సాతాను పారిపోతుంది. దేవుడికి సోదరం కలిగి. ఏది లోకములు ఉన్నవాడు కంటే ఉన్నవాడు గొప్పవాడని గడిగడి మీరు మాట్లాడి చూడండి. మీలో ఒక పవర్ దిగి వస్తుంది, దేవుడి శక్తి నీ మీదకి దిగి వస్తుంది. భయం నీలో నుంచి ఏమవుతుంది? దేవుడికి స్తోత్రం కలిగింది కాక. చెప్పండి నామే. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఈ దేవుడికి స్తోత్రము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము నుండి మనం ఏం చేస్తున్నారు? నేర్చుకున్నారు దేవుడికి స్తోత్రం. 20వ అధ్యాయంలో 1 నుండి 3 వరకు దేవుడికి స్తోత్రం కలిగిన కారణం. అది నేను చెప్పిన మాట మీరు ఆలోచించాలి. ఈ శక్తి సాతానికి దేవుడు ఏం చేస్తున్నారు? 1000 సంవత్సరాల ఆది సర్పములు అనగా అపవాదియు సాతానులు వారు ఆ ఘట సర్పములు పట్టుకొని 1000 సంవత్సరములు వారిని. ఆయనకి ఎన్ని సంవత్సరం వరకు అంటే ఆ రెండో వాక్యములు చెప్పిన మాట ఏమనంటే ఈ గడ్డ స్థలంలో సాతానికి దేవుడు ఏం చేస్తున్నారు అంటే వీడికి మొత్తం, ఆయనకి మాత్రం కాదు, ఒకరికి మాత్రం కాదు, వీడి సైన్యములకి మొత్తం దేవుడు ఏం చేస్తున్నారు. కరెక్ట్ సమయం కూడా దేవుడు చెప్పారు. 1 దినం కాదు, 2 దినం కాదు, గట్టిగా చెప్పండి దేవుడికి స్తోత్రం. రెండవది ఆయన 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసేది. ఎందుకు అతనికి మోసారు? జనులకు మోసం చేయకుండా. ఆయన ఎందుకు మోసారు? జనాలకి మోసం చేయకుండా. అందరికీ ఎందుకు తెలియదు. పిల్లలకి ఎందుకు కొట్టారు? ఎందుకు తిట్టారు? తిట్టినారు దేనికి? అది చెప్పాలి కదా నువ్వు. అది చెప్పకుండా ఏం చేస్తున్నారు? చాలా మందికి ప్రాబ్లం. దానికి చాలా చెప్పకుండా ఏం చేస్తున్నారు?
చెప్పడము అంటే అది కారణం చెప్పండి. దేవుడు ఏదైనా చేసి ఉంటే అందుకే దాంట్లో ఈ సర్పములకి 1000 సంవత్సరం వెండిపడడానికి ఉన్న కారణం ఆడేం చేశారు? జనలకి మోసపడలేదు. సౌకర్యం కలిగిన అందుకు మరికి నీ ఏం చేయాలి? 1000 సంవత్సరం వరకు జనాలకి నీ మోసపరిచారు ఇంతకాలం వరకు. ఇంకా నీ ఏం చేయాలి? ఇంకా కొంతకాలం 1000 సంవత్సరం వరకు నీ ఏం చేయాలి? ఆ బెదిరింపబడి ఉండాలని దేవుడు వాక్యం. దేవునికి స్తోత్రం. నాలా వాక్యం చూడండి, నాలా వాక్యం. అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు నాలా వాక్యం, మా నాలా వాక్యం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దాని ముద్ర వేశారు. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడే వాళ్ళని. అంతటా సింహాసనమును చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడేది. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ యందు దాన్ని గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనకుండా వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము అంటే నాలా వాక్యంలో రాయబడి మనకంటే మగాశ్రమ దినములో చాలా మంది అధసాక్షిలాయింది. ఆ అధసాక్షిలైన వాడు ఏలవాడు చేసిన వరకు ఈయనకి ఏం చేస్తున్నారు? దందింపబడుతుంది సాతానికి. దేవునికి స్తోత్రం. మీరు 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. 1000 సంవత్సరములు గడిచే వరకు 1000 సంవత్సరం గడిచే వరకు కడప మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. పునరుద్ధానం వరకు అని చెప్పబడింది. ఆయనకి బెదిరిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పునరుద్ధానం గురించి అయితే నేను చెప్తానండి. ఎందుకంటే మొదటి పునరుద్ధానం ఎన్ని ఉన్నారని బైబిల్ తెలియాలి. పునరుద్ధానం గురించి పునరుద్ధానం అంటే ఇంతమంది ఉంది, అది నాకు తెలుసు. కానీ యేసు ఏం చేశారు? పునరుద్ధానం పొందారు. అవునా కదా? నీకేది సరే మీరు పునరుద్ధానం పొందారా? మీరేమైనా పునరుద్ధానం పొందారా? నేను అడిగితే మీరు పునరుద్ధానం పొందిన వారా లేదా? అది కాదండి, సోదరు అది యేసుక్రీస్తు తోడుగా కదా. మీరు మనం అందరూ ఒకసారి ఏమైంది? అంటే ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 2 నుండి కిందకి చదవండి. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు చచ్చిన వాడే. And he raised us together. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా పునరుద్ధానం చేయించాడు. మీ అపరాధం చచ్చింది. ఎప్పుడు ఇప్పుడు వరకు నీ రక్షింపబడలేదా? నీ చచ్చిన వాడే. నీవు రక్షింపబడలేదు. మీరెవరు? అయ్యా ఏంటి చెప్తాను, నేను మాట్లాడుతున్నారే నడుస్తున్నారే అదన్నీ కరెక్టే. కానీ నీ బైబిల్ లెక్క అనుసరించి చేయాలంటే చచ్చిన వాడే. స్తోత్రం. నిన్ను దేవుడు ఏం చేశారు? ఏం చేశారు? లేపారు. లేపారు అని పదానికి అర్థం ఆత్మీయ పునరుద్ధానం మనం పొందిన వాడుగా కూర్చున్నారు. ఓకే, అర్థమైందా? అలాగా ఈ యేసు ఈ భూములు జీవించినప్పుడు ఎంతమందరికి లేపారు?
ముగ్గురిని ఆ, ముగ్గురు. చెప్పండి. అలగనప్ప కొడుకు. ఒకటి సమాధి నుండి లేపారు, ఓకేనా? ఒకటికి ఇంటిలో ఐరోస్ కుమార్తెకి ఇంటి నుండి లేపారు. ఇంకేంటంటే ఆ నైలిలో ఆ విధవగారి అమ్మ కొడుకుకి అడ్డద్రోగలు లేపారు. అదే కదా. ఒకటి సమాధి నుండి యేసయ్య లేపొచ్చు, రెండు ఇంటిలోనికి వచ్చి యేసయ్య లేపొచ్చు, అడ్డద్రోగలు కూడా యేసయ్య లేపారు. అదొక పునరుద్ధానం, అదొక పునరుద్ధానము. కానీ వారు పునరుద్ధానం కొందరు మళ్ళీ ఏం చేశారు? స్తోత్రం కలిగింది. ఇంకొక పునరుద్ధానం అంటే యేసు ప్రభు పునరుద్ధానం, ఓకేనా? యేసు ప్రభు పునరుద్ధానము. యేసు ప్రభు పునరుద్ధానం పొందినప్పుడు వేరే మనిషిని ఎవరైనా పునరుద్ధానం పొందేరా? మత్తయి సువార్త దగ్గర అండి 27వ అధ్యాయం కదా. నాకు కూడా 27వ అధ్యాయము 30 నుండి 30 కాదు 50 నుండి కిందకి చదవండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ధ్యానము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగేను, భూమి వణికెను, పంటలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అమ్ముపడింది. ఇక్కడ మొదటి ఎవరు లేచారు? సమాధి నుంచి మొదట ఎవరు లేచారు? అది నాకు అర్థమైంది. ఇంకా చదవండి. ఎవరు మొదటి? అంటే చదవండి అమ్మా. సమాధులు తెరవబడింది, నిద్రించి అనేక మంది పరిశుద్ధుల నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. తర్వాత వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత బైబిల్ చదవప్పుడు శ్రద్ధగా మెల్లగా చదవండి. ఆయన లేచిన తర్వాత ఎవరు లేచారు? పరిశుద్ధులు కొందరు సమాధి నుండి తెరవబడింది. యేసయ్య లేచిన తర్వాత అర్థం తెలిసిన వాళ్ళు వర్షంగా కూర్చున్నారు. అంటే మొదటి ఫలము క్రీస్తు. మొదటి మరణించిన వారు మధ్యలుండి మొదటిగా ఎవరు లేవాలి? అదే అయితే లాజరు లేచారు కదా. ఆ తర్వాత 50 రోజులు కూతురు లేచారు కదా, అవునా లేదా? ఇంకా అప్పుడు ఎలాగ చేస్తే మొదటి ఇలాగా అవుతుంది. లేచి మళ్ళీ చనిపోయారు. యేసు వారందరూ ఏం చేశారు? లేచి మరణించారు కాదు, యేసయ్య మరణించిన వారు మధ్య నుండి అది కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? అది మొదటి ఫలం అని చెప్తాను. ప్రథమ ఫలం అది దేవుడికి స్తోత్రం. నేను ఎందుకు చెప్పుకొని వచ్చినంటే ఈ పునరుద్ధానం ఒకేసారి కాదు. పునరుద్ధానము కాదు, ఆయనకి సమయం ఉంది. దేవుడికి స్తోత్రం. మొదటి ఎవరు? తర్వాత ఎవరండి? నేను బైబిల్లో వాక్యం చెప్తున్నారండి. నేను మొదటి కొంచెం 15వ అధ్యాయంలో వాక్యం చెప్తున్నారు. అయ్యో మీరు అలాగే చెప్పొద్దండి, అప్పుడు మనం అందరం కన్ఫ్యూషన్ అయిపోతుంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోకి రండి. ఇది ఈ అదే ఈ ఎప్పుడు ఇది చదవాలంటే సమాధి కార్యక్రమంలో ఇది చదవాలి. 52 చదవడం 32వ వాక్యం కదా.
15వ అధ్యాయము. 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడి నేను చెప్తాను మీరు ఆగు సోదరు 20వ వాక్యం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుడి ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుడి ద్వారానే మృతులకు 23వ వాక్యం చదువు. మొత్తం చదవాలి. ప్రతి వారును తన తన వరుసలోనే బ్రతికింపబడి ప్రతి వారు తన తన వరుసలో ఆయన అర్థం ఆర్డర్ నేను అడుగుతున్నారు అదేం లేదు దేని గురించి చెప్తున్నారు. ఈ పైన రాయబడిన దేని నేను పగతో కొడుతున్నారు. ఏ విషయం గురించి పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు? మరణం గురించి చెప్తున్నారండి. మరణం గురించి పౌలు గారు చెప్తున్నారు. అంటే ఆదాం గురించి కాదు, మరణం గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు? ప్రతి వారికి తన తన వరుసలో అంటే అంటే కొందరికి ఏం లేదు 17 లేదండి పోనండి. అదే పోయిందని మన విషయం పెట్టుకుంటా. సరే ఆ తర్వాత చదువు. వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు అదేనండి. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు ఎవరు? ఆయన వచ్చినప్పుడు ఆయన వారు ఎవరు? మొదటి ఫలం ఎవరు? రెండవది వాక్యం చూడండి, ఆ పదం చూడాలి. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఎవరు వారండి? ఆయన వారండి ఆయన వారండి. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము కాక మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి 16వ వాక్యం చూడండి. ఆపాతముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూలతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అందరూ చెప్పాలి. మొదటి పదం ఎవరు? క్రీస్తులు ఉన్నవారు. అవును కదా, అవును కదా. కొరింథీ పత్రికలో ఏమండి ఆ పదం? ఆయన వారు. ఇక్కడ పౌలు గారు అదే పౌలు గారు చెప్పారు క్రీస్తులు ఉన్నవారు. సంఘం ఆయన వారు ఎవరంటే క్రీస్తులో ఉన్నవారు. మీరు అనుకున్నారు విక్రమంలో ఉన్నవాడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన వారు ఎవరు అవుతారంటే ఆయన ఎవరైతే ఉంటారో ఆయనే అవుతారు. ఆయన నుండి ఆయన జీవించి ఆయనలో నడిస్తే పరలోకం ఆయనలో ఉండి ఆయన నుండి ఆయన కొరకు జీవించి ఆయనలో చనిపోయిన వారు. అలాగే అయితే కైనెత్తి నిన్నవాడు వెళ్తావా? సుట్టగాలిన వారు వెళ్తావా? సినిమా చూడండి. నేను నీ కలిపండి లేదని మరి పరిస్థితి ఏటో, మరణిస్తే పరిస్థితి ఏటో ఆలోచించండి. ఇది నేను చెప్పినప్పుడు ఆ బిషప్ గారు చెప్పారు గారు నా గుంటుకి తగిలిందట వైజాగ్ చెప్పినప్పుడు. అదే చెప్పండి, క్రీస్తు ఉన్నవారు మాత్రమే మొదటి లేచేది. మొదటిగా క్రీస్తు ఆయన వారు. మనము దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లలుగా జీవిస్తే మాత్రమే క్రీస్తులో కొంతమంది ఏం చేస్తున్నారు, ఆత్మ కొందరిలోకి రాలేదు కాబట్టి సిగరెట్ ఆత్మ అది లోపలికి పంపిస్తున్నారు. కొందరిలోనికి పరిశుద్ధాత్మ రాలేదు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాలేదు కాబట్టి సిగరెట్ ఆత్మ లోపలికి వచ్చేస్తుంది. సిగరెట్ కొంచెం తాగితే ఆత్మకి కొంచెము నీ లేదను. ఆయన వారు కాదు, ఎవరు వారు?
సిగరెట్ అంటే పరిశుద్ధ ఆయన వారు కాదు. నీ ఎవరు కాదు? సిగరెట్ తాగిన వారు ఎవరు వారు? సిగరెట్ కొంచెం కొంచెం మందు తాగిన వాడు ఇలా పాస్టర్ గారు అందరూ వచ్చి ప్రార్థన చేశారు అంటే ఈ భార్య ఈ చర్చికి వచ్చింది అందరికి ఇలాగ చేస్తున్నారు, సమాధి చేస్తున్నారు. ఎప్పుడ నీవు తిరిగి రాదా? నీ ఎందుకు నీ ప్రతిఫలం పొందడానికి తిరిగి రమ్ము అదే చెప్పినాడు. ఆయన కొందరు మాటలు మాటలు ఆ చదవకుండా నీ నోట చెప్పాలి. వీటికి పెట్టి అక్కడ పెట్టేసి ఆయన పేరు పెట్టి సముద్రం నీ మట్టిలోనికే చేసావు కలిసిపో. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు ప్రతిఫలం పొందడానికి నీ ఏం చేయాలి? తిరిగి రమ్ము అని చెప్పి మట్టి వేయాలి. ఆయన వందలు ఏం చేయాలి? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కూడా అన్ని ఏది కలిపిన తండ్రికి అంటే మట్టి నీ మట్టిలోకి కలిసిపో అని చెప్పి అది చెయ్యాలి దేవుడికి స్తోత్రం. అందుకే నేనేం చెప్పే మాట ఏమనంటే ఈ బీడి తాగిన వాడు కొంచెం కొంచెం మంది తాగిన వాడు అందరూ మందు వాడు బీడివాడు బీడిలో ఉన్నవాడు సిగరెట్లో ఉన్నవాడు అంటే ఆడవారు దేవుడి పిల్లలు కాదు. క్రీస్తులు ఆయన వారు కాదు. ఎవరి వారు? క్రీస్తులు ఉన్నవాడు కాదు. దేవుడికి స్తోత్రం. ఈ పునరుద్ధానం పొందాలంటే ఎలా ఉండాలి? ఆయన వారుగా క్రీస్తులు ఉన్న పిల్లలుగా ఉంటే అవుతుంది. మీకు ఏదైనా డౌట్ అంటే అడుగుతుంది. అయ్యో నిలవే చూస్తే ఎలా అవుతున్నారు? ఎలాగవుతున్నారు? నేను అడిగితే నేను కరెక్ట్ జవాబు చెప్తాను. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏంటంటే తల్లి ఈ పునరుద్ధానములకి ఒక్క విధం కాదండి. ఆ తర్వాత మనము కొరింథీ పత్రికలోకి రావాలి 15:23. మొదటి బలక్రీస్తు మొదటి బలం తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యములు లేదు. మా వాక్యాన్ని బొల్లి చదవలేదు. ఎవరైనా వేరే ఒకటి చదవండి. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి. అది మీ తెలుగులో కరెక్ట్ లేదు. ఇంగ్లీష్ లో చదవండి. 23వ వాక్యం. But each in his own order, Christ the first fruit, and those who are in Christ at his coming. After that comes the end. After that comes the end. అది కాదు. ఆగమనం అందు కాదు. అది ఆగమని అంటే రాకలేదు. దేవునికి ఎంతుంది ఇలాగ చెప్పాలి. ఇలాగా తెలుగు ట్రాన్స్లేట్ తెలుగు మలయాళం కొన్ని తప్ప అయిపోతుంది. దేవునికి ఫస్ట్ ప్రథమ బల క్రీస్తు, తర్వాత క్రీస్తులు ఉన్నవాడు, తర్వాత ఎండ్. అప్పుడు స్తోత్రం కలిగిన సమయం పోయినగా అది నేను తర్వాత ఈ పునరుద్ధానికి వచ్చి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు ఒక పునరుద్ధానం, 2 క్రీస్తులు ఉన్నవాడు పునరుద్ధానం, తర్వాత కొందరు ఏం చేసిన ఇంకా పునరుద్ధానం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక అది టైం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక అదే తర్వాత నిలోనికి వచ్చినప్పుడు నేను చెప్తాను. దేవునికి 5వ వాక్యం చెప్పినప్పుడు నేను అది చెప్పాను. పునరుద్ధానం గురించి చెప్పాను. స్తోత్రం. నీ 6వ వాక్యం ప్రకటన గ్రంథము 26వ వాక్యం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు కలవారు ధన్యులు పరిశుద్ధులై యుందురు. ఇంటి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మీరు దేవునికి క్రీస్తుకు
యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరం ఏం చేస్తుంది? రాజ్యం చేస్తుంది. తర్వాత జరిగిన కార్యం 7వ వాక్యములు ఉంది. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఒక స్తోత్రం చెప్పాలి. 1000 సంవత్సరం తర్వాత సాతాను ఏం చేస్తున్నారు? ఆడికి ఏం చేస్తున్నారు? విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆడికి స్వాధీనత ఉంది. ఇప్పుడు ఏముంది? స్వాధీనత ఉంది. ఎక్కడ తిరిగొచ్చి ఎక్కడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఆయన మీదకి స్వాధీనం ఉన్నది మనకే, సంఘము. దేవునికి స్తోత్రం. సాతాను ఇప్పుడు దేవుడు ఏం చేయలేదు, బంధించలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయనకి బంధించడానికి ఒక సమయం ఉంది. అది 1000 సంవత్సరం. అది 1000 సంవత్సరం మాత్రం. అది 1000 సంవత్సరం వచ్చిన తర్వాత ఆయనకి విడిచిపెట్టిన తర్వాత ఆయన మధ్య మళ్ళీ నరకములకి పడేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అదే నేను చెప్పచ్చు కదా, సాతాను చివరికి వెళ్ళిన చోట ఎక్కడండి? ఎక్కడ నుండి? పై నుండి కిందకి దిగిపోతున్నారు. దేవునికి హల్లెలూయా చెప్పండి. అందుకని ఇది తర్వాత నేను చెప్పబడడానికి ఇది ఒక మాట ఏంటంటే, అది తర్వాత సాతానికి ఇక్కడే 1000 సంవత్సరము దేవుడు ఏం చేశారు? బంధిస్తుంది. దేవుడికి స్తోత్రం. భూమి సృష్టించిన ఆ దినం నుండి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరం అయింది? 6000 సంవత్సరం అయింది. దేవునికి స్తోత్రం. 6000కి తర్వాత 6000 అయింది, సంవత్సరం అయింది కదా. ఒక వారంలో ఎంత రోజు ఉంది? 7వ రోజు. 7వ రోజు ఏ రోజు? ఆమె చెప్పండి. ఇంకా ఒక సంవత్సరం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. 1000 సంవత్సరం. 6 రోజులు నుంచి 7వ రోజు. దేవునికి స్తోత్రం. అల్లెలే చెప్పండి. అప్పుడు దేవుడు ఈ భూమిలో పరిపాలన చేస్తుంది. ఎక్కడ? యెషయా గ్రంథము 32వ అధ్యాయం 1వ వాక్యం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. కానీ చెప్పండి. అప్పుడు రాజు నీతిని బట్టి రాజుడు ఏం చేస్తున్నారు? మరియకి చెప్పుడు ఆ మాట కూడా ఒకసారి చెప్పి నేను ఈ రోజు క్లాస్ చూస్తున్నానండి. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30 నుంచి 33 వరకు చదవాలి. 1వ అధ్యాయం 30 నుండి 31 నుండి 33 వరకు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. ఎవరికి చెప్పారు? ఎన్ని విషయం చెప్పారు? చెప్పారని చెబుతుంది. ఎన్ని విషయం చెప్పారని చూడండి. అది కాదు, 7 విషయం చెప్పారు. దేవుడు ఏం చెప్పారు? 7 మాట 7 విషయాలు చెప్పారు. ఒకటి, దేవునికి స్తోత్రం. ఒక కుమారుని ఏం చేస్తారు? అప్పుడు ప్రసవించిన ముందుకి అది మగవాడ అది దేవుడు చెప్పారు. ఫస్ట్ ఏది? కుమారుడు అని చెప్పారు. 2 ఏం చెప్పారండి? ఆయనకి పేరు చెప్పారు. ఏ పేరు పెట్టాలి? యేసు అని. అది నెరవేరుతారు కదా. అది 2 నెరవేరుతారు కదా. 3వది ఏం చెప్పారు? ఆడు గొప్పవాడు అవుతుంది. అయిందా? అయింది. అది కూడా నెరవేర్చారు. 4 సర్వోన్నతున అయిందా? అయిందా? ఎప్పుడు? సర్వోన్నతుని కుమార్ బాప్తిసం పొందినట్టు చెప్పలేదా? స్తోత్రం కలిగిన ఎన్నిసార్లు చెప్పాడు కదా ప్రియ కుమారుడు అని? ఎన్నిసార్లు చెప్పారు ఈయన నా ప్రియ కుమారుడని? మత్తయి సువార్తలో 2 సార్లు. తప్పని తప్పని పోనండి, మీకంటే పని లేదు. నేను చెప్పారు మొత్తం. ఫస్ట్ ఎప్పుడు బాప్టిసం అని ఎప్పుడు చెప్పారు? నేలలో ఉన్నప్పుడు బాప్తిసం పొంది పెరిగినప్పుడు. ఎన్ని వయసులో యేసయ్య బాప్తిసం పొందారు? బైబిల్ ఉందా?
బైబిల్ ఎంత భాష ఏంటి బైబిల్లో? అయ్యో నేను హల్లెలూయా. ఏం చేయాలంటే తెలియదమ్మా. నేను బైబిల్ చదవడమ్మా. ఎందుకోసం వార్తలు ఉంది కదా 3వ అధ్యాయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. యేసు ఆ. మొదలుపెట్టినప్పుడు ఆ. ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. అప్పుడు ఎన్ని వయసులో వాక్యం ఉంటారు? స్తోత్రం. మర్చిపోకూడదండి దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకంటే అప్పుడు యేసు బాప్తిసం మొదలుపెట్టి ఎన్ని వయసులో? అప్పుడు మీరు ఎప్పుడు బాప్తిసం పొందాలి? మీరెప్పుడు బాప్తిసం పొందాలి? అదో +2 అయిన తర్వాత. పెళ్ళికి 2 రోజుల ముందు. బాప్తిసం పొందాలి. ఎప్పుడు బాప్తిసం పొందాలి చెప్పండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు సొంత రక్షకుడిని అంగీకరిస్తామో అప్పుడే. లేట్ గా బాప్తిసం పొందిన వాడు ఎవరు? బైబిల్లో ఆలస్యంగా బాప్తిసం పొందిన వాడు ఎవరు? మీరు కాదు, మీరు కాదు. మీరు అనుకో. ఆలస్యంగా లేటుగా బాప్తిసం పొందినవాడు ఒకడున్నాడు. సౌలే. సౌలు అంటే పౌలు. పౌలు 3 రోజుల తర్వాత ఏం చేసేది? రక్షణ పొంది 3 రోజులు. అప్పుడు బాప్తిసం పొందిన ఎప్పుడంటే మానవలసి పొందిన అప్పుడు అది ఎప్పుడు విశ్వసిస్తారో అప్పుడు బాప్తిసం పొందాలి. ఎప్పుడు బాప్తిసం పొందాలి? ఫస్ట్ 10వ క్లాస్ పాస్ అయిన తర్వాత, +2 పాస్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత, లేదు మ్యారేజ్ అయిన అదన్నీ కరెక్ట్ కాదండి. ఎప్పుడు విశ్వసిస్తావో అప్పుడు ఏం చేయాలి? బాప్తిసం. అప్పుడు నేను చెప్పినప్పుడు దేవునికి కుమారుడు అని 2 సార్లు దేవుడికి చెప్పారు. దేవుడు తండ్రి అయినా దేవుడు. ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు. బాప్తిసం పొందినప్పుడు ఏం చెప్పారు? ఇదిగో అప్పుడే వయసు అందా? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలే ప్రియ కుమారుడుగా ఆయన జీవించారు. 30 సంవత్సరం కూడా స్తోత్రం కలిగింది. ఇంకెప్పుడు ఆయనకి చెప్పారు? మత్తయి సువార్త 17వ అధ్యాయం ఈయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయని టైంలో అదే చేశారు. ఆయన 33 సంవత్సరం తన పరిచర్య చేసినప్పుడు తనకు చెప్పారు ఈయనమన్నా చెప్పండి. అంటే ఇది 4 విషయము యేసయ్య మొదటి రాకడలో ఏమైంది? నెరవేర్చబడింది. ఏది? కుమారుడు యేసయ్య పేరు గొప్పవాడు నెరవేరు. ఇంకన్నీ నెరవేర్చడానికి ఉంది. 3 ఉంది. అది ఎప్పుడు నెరవేర్చినా అదే చెప్పండి. స్తోత్రం. చదవండి అమ్మా. యెహోవా దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అది దొరకలేదు. స్తోత్రం. అది దొరకన సమయం అండి 1000 సంవత్సరం పరివారం. స్తోత్రం కలిగింది. అప్పుడు దావీదు సింహాసనం ఎవరికి దొరుకుతుంది? యేసయ్యకి దొరుకుతుంది. ఇప్పుడు వరకు దావీదు సింహాసనం దొరకలేదు. 1 2 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన యుగయుగముగా ఆయన ఏం చేయలేదు? ఏలవాడు చేయలేదు. ఇది 2వది నెరవేరలేదు. 3 ఆయన రాజ్యము అంతము లేనిదే. ఆయన రాజ్యం ఏమైందండి? అంతమేని రాజ్యం రావడానికి రెడీ ఉంది. ఇది 3 నెరవేర్చడానికి బాకీ ఉంది. దేవునికి స్తోత్రం. అది 2 ఎప్పుడు నెరవేర్చడం ఏమంటే ఈ 1000 సంవత్సరం తర్వాత దేవునికి స్తోత్రం. యేసయ్య 1000 సంవత్సరం తర్వాత భూమి మీద 1000 సంవత్సరం భూమి మీద పరిపాలన చేసినప్పుడు దావీదు సింహాసనం ఆయనకు దొరుకుతుంది. ఆయన రాజుడుగా ఈ భూమిని ఏం చేస్తుంది? ఇంకా అది తర్వాత సాతానికి స్తోత్రం పాపం చేసిన ప్రతి మనిషినికి నరకానికి పడేసిన తర్వాత అందమిల్ల రాజ్యం ఈ భూమిలో ఏమవుతున్నారు? అప్పుడు 1000 సంవత్సరం పరిపాలనము ఎలాగంటే
ఎలాగుంది? నేను యెషయా గ్రంథం 32:1 చదివింది చదవకూడదు. నీతిమైన రాజ్యం. ఏ రాజ్యం అండి? స్తోత్రం. ఆ రాజ్యం ఎలాగుందండి? ఆ రాజ్యంలో నీతి మాత్రం అక్కడ ఏం ఉండదు, అనీతి ఉండదు. ఎందుకంటే అనీతి చేయని వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉన్నవాడు అందరు ఎవరండి? ఆమె చెప్పండి. నీతిమంతులు అక్కడ ఉండినప్పుడు నీతి చేసి ఉండిన యెడల ఇక్కడ ఉండి వారు నీతిమంతులు ఈ భూమిని జీవించినప్పుడు ఎలాగ చేయాలి? నీతిమంతులు ఇంకా అది చెప్పాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఇంకేం చేయాలి? చేయాలి. ఇక్కడ ఆయన రాజ్యములు కూడా నీతి రాజ్యమైన కనుక నీతిమంతులు కూడా నీతి నివసించిన ఆ రాజ్యం చెప్పాలి. రాజ్యం ఎలా ఉందండి? అంతటా చెప్పి మాట ముగిస్తున్నారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు రాజుడు నెబుకద్నెజరు రాజుడు ఒక బొమ్మకి చూశారు. బొమ్మ చూసినప్పుడు పర్వత పై నుండి బాగా మీరు చెప్తాను నేను అనుకున్నాను. పర్వతము నుండి ఒక చెయ్యి ముట్టకుండా ఒక రాయ దొరికితే 35 చూడమ్మా. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలికి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను వెలగొట్టిన ఆ రాయి సర్వభూతాలమంత మహాపర్వతము. తాము కనిన కల ఇదే. చెప్పండి. చెప్పండి. ఆ రాయి ఎవరు? ఆయన చేతి ఆయన అర్థానండి. ఆయన ఇది యేసయ్య జన్మం గురించి రాయబడి అంటే యోసేపు చెయ్యి అది పని చేయలేదు, పని చేయలేదు. ఎవరు? జన్మ క్రమావధిలో యోసేపు యొక్క చెయ్య మనిషి చేయలేదు. నీవు నేను జన్మించినప్పుడు మనిషి చెయ్యే యేసయ్య జన్మం ఏం లేదు. ఆ రాయి అక్కడి నుంచి వచ్చి ఎవరికి కొట్టారు? మమ్మల్ని కొట్టలేదు, నిన్ను కొట్టలేదు, ఎవరికి కొట్టలేదు. ప్రతిమ అంటే అది నాకు తెలుసు. ప్రతిమ అంటే విగ్రహం. ఆ విగ్రహం అని చెప్పినది ఏంటి? సాధారణ కాదు. నీకు ఎప్పుడో చెప్పారు. ఆ విగ్రహం అని చెప్పినది ప్రపంచంలో నేర్పించినప్పుడు నేను చూస్తున్నాను. బొమ్మ చూసాను. అది నాలుగు రాజ్యం. అది ఏది? నాలుగు రాజ్యం. నాలుగు రాజ్యం మాత్రం కాదు, కింద పిల్ల అది వేరే జరుగుతుంది. 2 కాళ్ళు ఎన్ని రేలు ఉంది? చెప్పండి. అప్పుడు ఎంత అయింది? 10 రాజ్యము. స్తోత్రం. 4 రాజ్యము, 4 రాజ్యం మొత్తం దేవుడే చేయబోతున్నారు. కొట్టిన తుత్తని నీరుగా చేసిన తర్వాత ఆ రాయి ఏమవుతుంది? ఇక్కడ భూమిని స్థాపించాలి. చెప్పండి. మనం ఎదురు చూసి కూర్చున్నారు. చెప్పండి. ఆ రాజ్యం పేరు యేసయ్య రాజ్యం. ఏ రాజ్యం అండి? ఆ రాజ్యం ప్రేమ రాజ్యం. స్తోత్రం కలిగిన ఆ రాజ్యంలో ఉన్న పరివారాల గురించి మనం నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఒకటి సంఘం, 1 2 సంఘం గురించి చెప్పలేదు. 2వది ఏమిటంటే చెప్పండి. మన పాత నిబంధనలు ఉన్న భక్తులు చెప్పండి. 3 ఆ తోడుగా వస్తామని నేను అనుకున్నాను. హతసాక్షిలు హతసాక్షిలు అయిన వారు అంటే చెప్పండి. 4 అన్యులు. అన్యుల పద్ధతి ఎలాగా? ఇదన్నీ చెప్పాలి దేవునికి. 1 సంఘం ఏమండి? 1 సంఘం. అవును కదా? మనం ఏమనండి? అప్పుడు
వధువు అండి. వధువు స్తోత్రం. రెండవది ఇశ్రాయేల్ అండి. స్తోత్రం కదా. రెండవది ఎవరండి? ఇశ్రాయేల్. స్తోత్రం. మూడవది ఎవరండి? హల్లెలూయా. పాత నిబంధన భక్తులు. స్తోత్రం కలిగిన వారికి స్థానం వేరే, మనమెవరు? వధువు ఎక్కడ కూర్చుంటారు? తోడుగా. చెప్పండి. అంటే మనకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు తోడుగా ఒక విషయం కూడా చెప్పారు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం. ప్రతిఫలం తోడుగా ఒక సింహాసనం కూడా దొరికినట్టుగా దేవుడు చెప్పారు. సంఘములకు ఆత్మశక్తిని ఏమైనా జయించిన వాడు సింహాసనములు కూర్చోబడుతున్నారు. సంవత్సరం చెప్పండి. అప్పుడు నీకు ప్రతిఫలం తోడుగా ఆమె చెప్పాలి. మనకు సింహాసనం ఉండినట్టుగా, మన సింహాసనం కూర్చోబడినట్టుగా ఆమె చెప్పాలి. అల్లెలే చెప్పాలి. హల్లెలూయా. 1000 సంవత్సరం కదలలేని సింహాసనం. ఆమేన్. సమయం పోతున్నారు పిల్లలు. చెప్పడానికి మనసులో ఉన్న మొత్తం వస్తున్నారు, ఆపుతున్నారు. స్తోత్రం కలిగిన ఆ రాజు వరకు మనం ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. ఒకటి ఆ రాజ్యం రావడం మునుపు మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. పైకి ఎక్కడికి వెళ్ళిపోవాలి? సంఘం పైకి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవడానికి అన్ని రెడీ అయింది. ఆయన లెక్క రెడీ అవ్వలేదు. ఆయన లెక్క అంటే ఇలాగే చెప్తున్న వాక్యం పోతుంది. రెండు దేవుని రోమా 11వ అధ్యాయంలో 25, 26 వాక్యం త్వరగా. 11వ అధ్యాయం 25, 26 వాక్యం త్వరగా. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మం మీకు తెలుసుకొన కోరుచున్నారు. అదేమనగా సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు until the full number of Gentiles has come in. So all Israel will be saved, just as it is written. అదే నంబర్ అండి. మన సంఘానికి ఏముందండి? సంఖ్య. ఈతగా చేప పట్టకుండా 153 చేప. అదే విధంగా సంఘంలో పిల్లలకి ఏముందండి? ఒక నంబర్ ఉంది. ఇక్కడ లెక్క ఉంది. ఆ లెక్క ఈ రాత్రి పూర్తి అయితే వస్తుంది మాట. అది ఎవరండి? ఆ లెక్కలు నీ కూడా ఈ లెక్కలు పడడానికి దేవుడు ఏం చేస్తున్నారు? ఆ లెక్కలోనికి నీ కూడా రావడానికి దేవుడు ఏం చేస్తున్నారు? అంటే వెయిట్ చేయడం అండి. ఆలస్యం చేస్తున్నది ఎవరి వల్ల? నీ వల్ల, నీ అమ్మ వల్ల, నీ భర్త వలన, నీ భార్య వలన, నీ పిల్లల వలన, ఇరుగుల పొరుగుల వారి వలన. రావడానికి వేరే కారణం కాదు. కూడా కారణం కూడా ఎవరు? ఆలస్యానికి కారణం ఎస్ఐ రాకడికి ఆలస్యపడడానికి కారణపోతారు ఎవరు? నువ్వే. కొందరు కూడా మాల మనసు ప్రార్థన దేవుడు రాకడే రెండు పీతరు 3వ అధ్యాయం 10-11 వాక్యములు ఉంది కదా. తర్వాత చదవండి. 2 పీతరు 3వ అధ్యాయం 10-11 వాక్యం త్వరగా చదవండి. త్వరగా. 2 పీతరు 3వ అధ్యాయము. అయితే వికటమైన వేదముతో లయమైపోవుడు. భూమియు దాని మీద నుండి కృత్రిములను కాలిపోవుడు. ఇవన్నీ ఇట్లు లయమైపోవుడని కనుక ఆకాశములు రగులు కొని లయమైపోవునట్టు పంచభూతములు ఎంచుకొనుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవారు కాడు గాని ఎవడను నశింపవలనని
ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఏడల దీర్ఘ శాంతం దీర్ఘ శాస్త్రము ఒకసారి కొందరు ఆలస్యమని ఎంచుకొనుకుంటున్నట్టు ప్రభు తన వాగ్దానములు గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవరినూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ వారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము కలవాడు దేవుడు సన్నిధిలో ఎంతో గట్టిగా ప్రార్థన చేయండి. ఈ ఉత్సవం ప్రభు నమ్మవారందరూ మారు మనసు పొందుతున్నారు. ప్రార్థన ఏంటి దేవుడు రెండు ఈ వారి ద్వారా దేవుడు కదా. నేను కేరళకి వెళ్తున్నారు పిల్లలకు ఇవ్వడానికి. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన 2-3 వారాలు క్లాస్ ఉండదు. నేను వచ్చిన తర్వాత క్లాస్ అవుతాను. ఇంకా మీరు అదే దినంలో అదే దినం వస్తే మంచిది. దేవునికి స్వాగతం. అందరిని పనులు ఉంచుకుందాం. మీ రాత్రి దేవుని చిన్నలు సమర్పించుకుందాం. రాకడ సమయముకు దేవుని యొక్క బిడ్డలుగా మనం తయారై తీరాలి. సాతాను నోడిచి తొక్కే కాల తరగతి వచ్చుతున్నది. అందుకే మనం రాయబారులై ఉండకుండా దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతను కలిగిన వారై ఉండి అనేకులకు సువార్తని చేసి అనేకులకి రక్షణ మార్గంలో తెచ్చుకు తీరనుకున్న భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు కదా. ఆ భాగ్యం ఆ ప్రతి ఒక్కరు మానవులు సకలు ప్రతి గోత్రంలో ఉన్నవారు ప్రతి మానవుడు పొందుకు తీరేటట్టుగా ఈ రోజుల్లో మనం తయారై తీరుదాం. అనేకులకు సువార్త చెప్దాం. అనేకులకు సాతాను కట్టుల్లోంచి విడిపించుకొని రోగబంధకాల్లోంచి విడిపించుకొని దేవుని యొక్క సంఘములో చేర్చి దేవుడు ఇచ్చిన వ్యవస్థకు అనుసరించి వాక్యాధారముగా వారి జీవితాన్ని నీతియుక్తంగా మార్చి తీయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చి అది ఈ రాత్రి వేళ దేవునికి సరైన కృతజ్ఞత కలిగి దేవునికి స్తోత్రం చెల్లించి తీర్థం కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మేము కృపలో మేము భాగ్యం పొందిన వారిగా దేవ మేము లెక్కించుకు తీరుతున్నామయ్యా. దేవ కృప కలిగిన వారికి మేము దీన దశలో ఉన్నప్పుడు మా పట్ల కృప చూపించి మమ్మల్ని పాపము నుంచి విడిపించావు. ఇంకా క్షేమారోగ్యం ఇచ్చి దేవ పరలోకంలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు స్తోత్రమయ్యా. వాటిని మేము తలుచుకునేటప్పుడు దేవ మేము కృతజ్ఞత కలిగిన వారిగా మారి తీరుతున్నాం. దేవ ఈ లోక ప్రయాణములో దేవ మేము పాప మాలిన్యములో ఇరుక్కుపోకుండా పాప స్వభావాలు మాలో ప్రకటన అవ్వకుండా ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన సబ్బులతో మమ్మల్ని మేము గడుపుకుంటూ దేవ పరిశుద్ధపరుచుకుంటూ వెళ్ళి తీరడానికి మమ్మల్ని సహాయపరచమని కోరుతున్నాం. దేవ సాతాను మమ్మల్ని లోపరచట్లేదు. మేము సాతానాన్ని లోపరిచి తీరుతున్నాం. సాతానికి మా పైన అధికారం లేదు, మాకు సాతానుపై అధికారం ఉంది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట పాములను తేళ్లను అణిచితొక్కుటకు దేవుడు సంఘానికి సంఘ బిడ్డలకి అధికారం ఇచ్చి తీరారు. రాత్రి ఆ అధికారాన్ని సద్వినియోగపరచండి. కొన్ని సాతాన తంత్రములను ఎరగొట్టండి. కొన్ని సాతాను పెట్టిన చిక్కులను ఎరగొట్టండి. కొన్ని సాతాను యొక్క కుతంత్రములను యేసు నామములో బంధించండి. అలా బంధించి కొందరిని దేవుని సన్నిధిలో విడిపించుకు తీసుకురావాలి. అది సంఘ బిడ్డల యొక్క పని, సంఘ బిడ్డల యొక్క బాధ్యత. ఆ బాధ్యత నుంచి తిరిగి వచ్చి తీరడానికి దేవుని బిడ్డలు తయారై తీరాలి. సాతానికి భయపడే వాళ్ళం కాదు, సాతాన్ని భయపెట్టించే వాళ్ళని, సాతాన్ని అణిచి తొక్కే వాళ్ళని. సాతాను ఓడిపోయిన వాడు. యేసయ్య శిలువ మరణమందు సాతాను యొక్క తలను అణిచి తొక్కేశాడు యేసయ్య. ఆయన అందరికీ కనబడి తీరేటట్టుగా ఓడిపోయిన వాడిగా మిగిలాడు. కానీ యేసయ్య రక్తంతో కనబడిన వారు, జయించిన వారు, విజయ పతాకాన్నది మనం ఎదుర్కొంటూ సాదృశ్యం కలిగిన వాళ్ళని అలా జీవించుకు తీరడానికి మనం ప్రయత్నం చేసుకు తీరాలి. ఇక సాతాను ఎల్లప్పటికీ 1000 సంవత్సరాలు బంధించిన కాల తరగతులు వస్తున్నాయి. అప్పుడు నీకు ప్రభుత్వ పరిచయం తీరడానికి దేవుడు వేదిక నుంచి తీరుతారు, సింహాసనం నుంచి తీరుతారు. దేవుడు ఆ సందర్భం వరకు ఇప్పుడు నీ జీవితాన్ని క్రమపరిచేస్తూ రక్షణ పొందని వారు రక్షణ పొందుకు తీరాలి. మారు మనసు పొందని వారు మారు మనసు పొంది తీరాలి. ఆత్మాభిషేకం పొందని వారు ఆత్మాభిషేకం పొందుకు తీరాలి. బాప్తిసం పొందలేని వారు బాప్తిసం పొంది తీరాలి. నీతి మంత్రులుగా కాలేని వారు నీతి మంత్రులుగా మై తీరాలి. దేవా కొందరిని కూడా చేర్చుకు తినడానికి కృపదాయి దేవా. ఎవరిని ఆలస్యమై తీరితే ఒక పెద్ద సమూహం ఈ లోకములోని పూర్ణ సంఖ్యతో ఆరోహణమై పరలోకం వెళ్ళే వేగతలు మేము తయారై తీరుతున్నామయ్యా. రోగము లేని, కష్టము లేని, వ్యాధులు లేని, నొప్పి లేని, కన్నీరు లేని, ఓటమి లేని విజయమున్న ఒక రాజ్యములోకి మేమందరం అడుగు పెట్టి తీయడానికి ప్రభావాచన మాకు దయచేయమని కోరుతున్నారయ్యా. మేము
విజ్ఞాపన చేస్తున్నా, ఎవరు విడబడిపోయే స్థితిలోకి రాకూడదయ్యా. ఎవరు సాతాను చేతిలో చిరుక్కుపోకూడదయ్యా. ఎవరు కూడా వారి జీవితాన్ని నాశనం చేయకూడదయ్యా. దేవ ఈ రాత్రి వేళ కన్నీటితో నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవ ఒక్కసారి గాలి చూపించుము దేవా, ఒక్కసారి కరుణ చూపించుమయ్యా, ఒక్కసారి కూడా విడిపించుకుమ దేవా. అలా సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యోపదేశం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. వాక్యం ద్వారా మేము బలపడి తీరినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరచబడినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాలయ 2 రాకడ వరకు తోడగలనుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? సరిపడు దిగసారిగా సాతానుని కొట్టేయడానికి శక్తి తయారై దేవుడు మా ప్రార్థన ఆలకించడం గొప్ప కార్యాలు చేసిన దేవుడు మారానాథ యేసయ్య తొడగాలమ్మ.